వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. మాచర్ల మారణ హోమానికి పాత్రధారి పిన్నెల్లి, సూత్రధారి జగనే. బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి చివరకు అరెస్ట్. విజయవాడలో దారుణం. 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పేతల మూతి యాదవ్ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు. గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో కాటన్ సర్చ్. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని అంటున్న మంత్రి కాకాని గోవర్ధన్. విశాఖ నగరంలో కేజీహెచ్లో బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున్. కార్మికులు నివాసం ఉంటున్న క్వార్టర్స్ పై పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. మాచర్ల మారణ హోమానికి పాత్రధారి పిన్నెల్లి, సూత్రధారి జగనే అని టీడీపీ నేత మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాచర్లలో జరుగుతున్న దారుణాలకు పిన్నెల్లి కారణమని ఆయన తెలపడం జరిగింది. ఇప్పటికి చెప్తున్నారు వాళ్ళు, అంటే ఎంత అసలు భయకంపితులై ఉన్నారు ఆ ప్రాంతం వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తీరు, ఆయన స్థానిక సంస్థల్లో 77 స్థానిక సంస్థలు పంచాయతీలు జరిగితే 74 ఏకగ్రీవం అందరినీ బెదిరించి, ఇక మరీ ధైర్యం కూడగట్టుకుని ఎవరో ఇద్దరో ముగ్గురో వచ్చినట్టున్నారు. 74 ఏకగ్రీవం అయ్యాయి. తర్వాత 51 కేసులు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కుటుంబాల ఆత్మకూరులో అక్కడే ఒక 100 కుటుంబాలు ఊళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూసాం. తర్వాత ఒక బీసీ చంద్రయ్య అనే వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అసలు సినిమా పక్కీలో చంపుతారు. కొన్ని సినిమాల్లో మనం చూస్తున్నాం, విలన్లు ఒక చేయి మీద ఒకరు నిలబడడం, ఇంకొక చేయి మీద ఇంకొకరు నిలబడడం, 2 కాళ్ళ మీద ఇద్దరు నిలబడడం, ఒకరు చెస్ట్ మీద నిలబడి అడ్డంగా గొంతు కోయడం, గొంతు కోశారు చంద్రయ్య అనే వ్యక్తిని. అంటే ఆ రూల్ ఆఫ్ లా, అసలు చట్టానికి అతీతులు, ఆ నియంతృత్వం, అసలు సినిమా పక్కీలో ఆ గూండాయిజం ఒక డాన్ లాగా వ్యవహరించిన తీరు మనం చూసాం చంద్రయ్య అనే మర్డర్లో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంత్రి పదవి ఏదో ఆశించినట్టున్నారు. సరే, మీరు ఒక ఈ కాస్ట్ ఈక్వేషన్స్లో రాదు అనే విషయంలో ఇవాళ కూడా పేపర్లో చూశాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నాయనా, మీరు ఏ విధంగానైనా అతను ఆధిపత్యం సంపాదించుకో, డబ్బులు సంపాదించుకో, అది గ్రానైట్లా, తర్వాత సుమారుగా 2000 కోట్ల వరకు, అది గ్రానైట్ కానివ్వండి, మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఆ పక్కన బార్డర్ మనకు ఈ తెలంగాణ బార్డర్ ఉంది కాబట్టి ఇక వాళ్ళ చెక్ పోస్టులే నడుస్తున్నాయనేది అక్కడ ఎవరిని అడిగినా అది కామన్ నాలెడ్జ్, అది ఎవరిని అడిగినా చెప్తారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసింది మనం చూసాం. ఎవరు అక్కర్లేదు మాకు, డబ్బు, ఇసుక, మద్యం, డబ్బు. ఈ డబ్బుతో ఈ ప్రజాస్వామ్యయుతంగా కానీ ఇక ఏం లేదు. పోలీసులను కూడా మనం చూసాం ఏ విధంగా వాళ్ళు, పోలీసులను, రెవెన్యూ వ్యవస్థని కూడా, ఇద్దరిని మనకు కావలసిన వాళ్ళని మనం నియమించుకుందాం. ఇక్కడ కేంద్రంలో పెత్తందారి పోకడలను పదే చెప్తున్నారు. పెత్తందారి పోకడలు ఇక్కడున్నాయి. పెత్తందారులు, అసలైన పెత్తందారులు ఇక అధినాయకుడు, వాళ్ళ చుట్టూ ఉన్న 4, ఇసుక ద్వారా మద్యం డబ్బులు, దీన్ని ద్వారానే మేము గెలవగలం. ప్రజాస్వామ్యయుతంగా లేదు. చంద్రబాబు గారి మీదనే మనం చూసాం ఏ విధంగా ఎర్రగొండపాలెం కానివ్వండి, పొంగనూరు కానివ్వండి, రాళ్ళు వాళ్లే వేసి ఈయన మీద 307 కేసులు. ఎలక్షన్లకు ముందే బాబు గారి మీద, తర్వాత వాళ్ళ టీం మీద, మళ్ళీ ఇంపార్టెంట్ నాయకుల మీద రాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్లే వేయించి, దాడులు వీళ్లే చేయించి కేసులు 307 కేసులు వీళ్ళ మీద, చిన్న పెట్టి కేసులు తెలుగుదేశం నాయకుల మీదేమో అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనేమో చిన్న పెట్టి కేసులు పెట్టడం మనం చూసాం. చంద్రబాబు గారిని ఏ విధంగా అసలు ఎలక్షన్ జరగనివ్వకూడదు. ఈ నెల 11న సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న బాలికకు మాయ మాటలు చెప్పి విజయవాడకు తీసుకెళ్లిన నల్లగొండ జిల్లాకు చెందిన హరికృష్ణ అక్కడ ఓ హనుమాన్ గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన నిందితుడు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సుల్తాన్ బజార్ కేసులో సుల్తాన్ బజార్ డివిజన్లో 11 తారీఖు నాడు ఒక మైనర్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ
పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ ఎస్విఎం హోటల్ దగ్గరికి వచ్చి లంచ్ చేసిన తర్వాత షాపింగ్ చేసుకున్నారు. షాపింగ్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి మెడ్చల్ ఏరియాల పరిధిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటుంది. ఈ అమ్మాయి 10th అక్కడ నల్గొండ ప్రాంతంలో చదివింది. 10th ఇంటర్, బీటెక్ మాత్రం ఈ మెడ్చల్ ప్రాంతంలో వచ్చేస్తుంది. అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఈ ఈ అమ్మాయి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే ఇతను పేరు హరికృష్ణ, మాధవ హరికృష్ణ, సన్నాం నరసింహ. ఈయన ఏజ్ 27. ఇతను సెంటరింగ్ పని చేస్తాడు. యాక్చువల్లీ సెంటరింగ్ పని చేస్తాడు. నల్గొండ గ్రామ నివాసి, నల్గొండ జిల్లా పక్క గ్రామంలో నివాసి ఇతను ఏంటంటే ఇంటిమెంట్స్ పెంచుకున్నాడు. ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. భార్య కూడా విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చేసిన తర్వాత అదే వీళ్ళ ప్రాంతంలో అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయితో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే కొద్దిగా ఇంటిమెన్సీ పెంచుకున్నాడు. ఇంటిమెన్సీ పెంచుకొని అమ్మాయితో చనువుగా ఉండడంతో ఆ రోజు 11వ తారీఖు నాడు ఈ ప్రాంతంకి వచ్చి అమ్మాయిని మభ్యపెట్టి చెప్పడంతో అమ్మాయి ఇతను మా బావ అని చెప్పి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అమ్మాయి మైనర్ ఉంది. యాక్చువల్లీ కిడ్నాప్ కేసు కింద నమోదు చేసినాము. తర్వాత వీళ్ళు చక్కగా విజయవాడ వెళ్ళారు. విజయవాడలో 22 నాడు విజయవాడలో ఉన్నారు. డైరెక్ట్ అమ్మాయి మనకు వచ్చింది, పోలీస్ స్టేషన్కి వచ్చింది డైరెక్ట్. అంటే ఆమె ఏంటంటే మేజర్ ఉన్న నా భ్రమలు వచ్చింది. ఆమె డేట్ ఆఫ్ బర్త్ టెక్నికల్ మిస్టేక్ అయింది. టెక్నికల్ మిస్టేక్ అంటే హై స్కూల్లో 2004 అంటారు. టెక్నికల్ మిస్టేక్. అలా మ్యారేజ్ అయింది 2005లో. 2004 అని మిస్టేక్ పడ్డది హై స్కూల్లో. అయితే దాంట్లో ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే పెట్లబుర్జు హాస్పిటల్లో ఉన్న రికార్డును పరిశీలించి వాళ్ళ అమ్మను ఎగ్జామ్ చేస్తే నాకు 2005లో మ్యారేజ్ అయింది, నాకు పెట్లబుర్జులో నేను ప్రసవం చేసిన అయింది, నాకు అమ్మాయి పుట్టిందంటే ఆ రికార్డు చూస్తే అది మన 2006 ఉన్నది పుట్టింది. అప్పుడు మైనర్ కాబట్టి ఇమీడియట్లీ అమ్మాయిని మనం వాళ్ళ మదర్ సమక్షంలో తీసుకొని విచారణ చేసి తర్వాత మేజిస్ట్రేట్ ముందుట మనం ప్రవేశపెట్టిన తర్వాత మేజిస్ట్రేట్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కిడ్నాప్ అండ్ పెనిట్రేషన్ ఆఫ్ అసాల్టింగ్ సెక్స్ తర్వాత ఈ యాక్ట్లన్నీ పెట్టి ఇతన్ని ఈ బాలిక మీద అండర్ 18 ఇయర్స్ ఏజ్ ఉన్న బాలిక మీద ఇటువంటి హేయమైన చర్య చేసినందుకు ఈ మధ్య 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను కొన్ని న్యూస్ పేపర్లలో వస్తే నేను వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నించడం జరిగింది. ఎల్లప్పుడూ ప్రెస్ మీట్ పెట్టుకుని ఈయన ప్రశ్నిస్తుంటారు. నేను ఈయన్ని ప్రశ్నించకూడదు అని అన్నారు. అయితే నేను ఫిల్మ్ మేకర్ కూడా వర్క్ చేస్తాను. నా ప్రొఫెషన్ ఫిల్మ్ మేకర్. అయితే ఈరోజు నేను 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే పర్సన్ చేసే అన్యాయాల్ని క్వశ్చన్ చేస్తానని 22/5/2024 మధ్యాహ్నం 12:20 నా మీద వాళ్ళ అనుచరులతో దాడి చేయించాడు. అయితే అదే విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ముందుగా 100కి డైల్ చేశాను నా ప్రొటెక్షన్ కోసం. 100కి డైల్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరు పంచ్ అయిపోగా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ రోజుకి ఎవరు స్పందించలేదు. స్టేషన్ నుంచి నాకు న్యాయం అయితే జరగలేదు. అలానే పీతలమూర్తి ఆమె ఎందుకు దాడి చేయించాడంటే అతను చేస్తున్న సెటిల్మెంట్లు, దందాలు, అన్యాయాలు, అక్రమాలు ప్రతీదీ నేను తీస్తున్నానని చెప్పి, అలానే అతను చేసే ఆడపిల్లల్ని డబ్బున్న ఆడపిల్లల్ని ఇలాగా వల వేస్తున్నాడని ప్రతిదీ పేపర్లో ఆర్టికల్ చూసి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు. ఇది 2024లో మధ్యాహ్నం 10:00 నా మీద దాడి చేశారు. అయితే అతను చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించేందుకే నా మీద ఎలా దాడి చేస్తే మరి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు ఎవరు దాడి చేయలేదు? అలానే క్వశ్చన్ చేస్తే ఎలాగే దాడి చేస్తారా? అలానే ఒకరోజు రోడ్డు మీద బతుకుతున్న తోపుడు బళ్ళు వాళ్ళ పొట్ట మీద కొట్టాడు. ఆ షాపులోకి తీసాడని చెప్పి జస్ట్ నార్మల్ గా నేను వెళ్ళి మాట్లాడినందుకు ఈరోజు మా నాన్నగారు డ్యూటీని కూడా తీసేశారు. దానికి నేను ఏ రోజు అతను క్వశ్చన్ చేయలేదు. మా నాన్నగారు డ్యూటీ తీసినందుకు కూడా నేను అతను క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే
ప్రతిదీ న్యాయం జరుగుతుందని పోలీసులు స్పందించలేదు. అలానే నేను కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను. కమిషనర్ నుంచి కూడా నాకు నుంచి అసలు కనీసం స్పందించకుండా ఉన్నారు, కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా. అలానే సిపిని కలుద్దామని నేను రోజు తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అంటే సిపి గారిని కలవడానికి వీల్లేదని అనేస్తున్నారు. అలానే నేను ఆర్ఓ ఆఫీస్కి కూడా, కలెక్టర్ గారికి కూడా పెట్టాను కంప్లైంట్. పెట్టినా సరే ఈ రోజు కూడా దాని నుంచి కూడా రెస్పాండ్ అయితే లేదు. ఈ రోజు నాకు జరిగిన అన్యాయం, నార్మల్ ఒక ఎంపీ అభ్యర్థికి ఇలా జరిగితేనే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదంటే సాధారణమైన మనిషి అతని పరిస్థితి. ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా మీద ఎంత దాడి చేశారంటే ఈ రోజు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోలేనప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు? పోలీసులే ఇలా లంచాలు తీసుకొని ఈ రోజు అతను చేసిన ప్రతి లంచం ఇచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి లంచం ఇచ్చి నన్ను ఆపించేస్తున్నారు, ఎవరిని కలవట్లేదు. ఈ రోజు నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, నెక్స్ట్ అలానే చీఫ్ ఎలక్షన్ ముఖేష్ మీనా గారికి, అందరికీ నేను స్టేట్ అసెంబ్లీ ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితంగా దీనికోసం క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకైనా ఎంత దూరమైనా నేను వెళ్తాను. ఎందుకంటే దీన్ని ఎక్కడితో నేను వదిలిపెట్టాను. ఎందుకంటే పీతలమూర్తి యాదవ్ అన్నాడు నా ఒక్కడి విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకుని వెళ్తున్నాడు. అలానే ఏ రోజు అతను ఎన్ని చేసినా సరే నేను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. కేవలం ఫేస్బుక్ పోస్టులు పెట్టినందుకే నా మీద దాడి చేశారు. ఆ రోజు నా మీద చంపడానికి మాత్రమే వాళ్ళందరినీ పంపించాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు నా ఏరియాలో ఉన్న 22వ వార్డు వాసులు, మంగాపురం కాలనీ వాసులు అందరూ నన్ను కాపాడారు. కాపాడలేకపోతే ఆ రోజు నేను చనిపోవాలి. ఆ రోజు నా మీద ముగ్గురు నా మీదకి వచ్చినప్పుడు మటన్ షాప్ దగ్గర కత్తి తీయపోగా ఆ మటన్ షాప్ వాడు కత్తి లాగేశాడు కాబట్టి నా మీద నేను ఈ రోజు ప్రాణంతో బయటపడ్డాను. అలానే మటన్ షాప్ దగ్గర అతను ఎప్పుడైతే కత్తి తీసేస్తాడో నా దగ్గర అక్కడ ఉన్న బకెట్ ని తీసి నా మీద ఎసరిపోతే అక్కడ ఉన్న స్త్రీలందరూ కలిసి వాళ్ళు అడ్డేసి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. సెక్షన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, ఇంకా కాంప్రమైజ్ చెప్పండి నన్ను రిక్వెస్ట్ చేశారు. ఇంత దాడి జరిగితే, ఒక ఎంపీ అభ్యర్థి మీద ఇంత దాడి జరిగితే 324 సెక్షన్ పెట్టడం ఏంటి అని ఎఫ్ఐఆర్ కాపీ మీద నేను సైన్ చేయలేదు, నేను చేయనని చెప్పాను. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అయినా సరే నేను అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ మీద సంతకం పెట్టకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది నేను కంప్లైంట్ చేస్తాను, ప్రతిదీ నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేస్తాను. అయినా సరే ఈ రోజు స్టేషన్ కి నాకు ఇప్పుడు వచ్చి విశాఖ గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో కార్డ్ అండ్ సెర్చ్ నిర్వహించిన సౌత్ ఏసీపీ త్రినాథ్ గాజువాకలోని జెన్నారం కాలనీలో ఉదయం 6 నుంచి 9 వరకు తనిఖీలు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో కార్డ్ అండ్ సెర్చ్ నిర్వహించిన సౌత్ ఏసీపీ త్రినాథ్ గాజువాకలోని మంగళపాలెం JNNURM కాలనీలో ఉదయం 6 నుండి 9 వరకు తనిఖీలు. సరైన పత్రాలు లేని 32 బైకులు సీజ్. రౌడీ సీటర్స్ కదలికలపై నిఘా. సౌత్ ఏసీపీ త్రినాథ్ జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి. కార్డ్ అండ్ సెర్చ్ లో సౌత్ ఏసీపీ త్రినాథ్, సౌత్ సబ్ డివిజనల్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రెస్పెక్టెడ్ సిపి సార్ డాక్టర్ రవిశంకర్ INR IPS వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రదేశాలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది సిపి సార్ ఆదేశాల మేరకు. దానిలో భాగంగా JNR మంగళపాలెం ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ 6,000 హౌసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ అద్దెకి కూడా 500-600కి మాత్రమే దొరుకుతాయి. స్ట్రేంజర్స్ వచ్చి 500కి 600కి నేరాలు చేస్తున్నారని పూర్తిగా సమాచారం ఉంది. దానిలో భాగంగా 100 మంది సిబ్బంది, నేను, మా సిఐలు, దువ్వాడ సిఐ, గాజువాక సిఐ, అలాగే స్టీల్ ప్లాంట్ సిఐ, మా సిఐలు 100 మంది సిబ్బంది ఈరోజు తెల్లవారుజాము నుండి అన్ని హౌసెస్ చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్ చెకింగ్ భాగంలో 32 వెహికల్స్ పట్టుబడ్డాయి. అందులో 2 ఆటోలు, 30 2 వీలర్స్ నో రికార్డ్స్తో ఉన్నాయి. ఇంకా ఈ చర్చింగ్ కార్డినల్ చర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుందండి. థ్యాంక్ యూ. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అవసరమైతే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పారు. నాపై ఆరోపణలు చేసి సోమిరెడ్డి తన బ్లడ్ శాంపిల్ ఇవ్వగలరా? నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది అని అన్నారు. పాస్పోర్టు దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా? నీకు దొరికినటువంటిది ఏంది? నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా? నిజమైతే చూపించు, అబద్ధాలైతే మూసుకొని ఉండు. జాగ్రత్త అయినా మళ్ళీ అమ్మని దీన్ని తీసుకుపోయి అమ్మని వాడాడని కొట్టేసి అమ్మని దీని అమ్మని మళ్ళీ నా దగ్గర దొరికిందని చెప్తాడు. జాగ్రత్తగా పెట్టండి.
కాబట్టి దానికి సంబంధించి నోరెత్తలేకపోయాడు. ఇంకోటి ఏం చెప్పాడు, నా కారు అక్కడ దొరికింది అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా, నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే. ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది, ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది. అతని కానీ లేదా అతనికి ఎవరికైనా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారుకి కానీ నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు. ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే, నాకు సంబంధించినటువంటి కారు నువ్వు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి, ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, ఆర్సీ బుక్ ఉంది, ఆ కారుకి సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో, రైట్. ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు 3 స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ 3 స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు. ఇది దొంగతనంగా తయారు చేశారా, జెరాక్స్ తీశారా, లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం. ఎస్పీ గారు నెల్లూరు 5th టౌన్లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది. దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కారుతో నాకు సంబంధం ఉందా, కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయిందనేటువంటిది. కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది, దాని మీద ఉంది, ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు, ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ గోపాల్ రెడ్డి ఎవరో చెప్పాడు, నాకు ఆ గోపాల్ రెడ్డి ఎవరు అనేటువంటి వాడు తెలియదు. మరలా చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, తెలియదు. నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి. కానీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత వాస్తవం అంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాసింది, ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది. దీంట్లో ఏమన్నాడు, ఏ ప్రెస్ రిలీజ్ స్టేటెడ్ ద ఫార్మ్ హౌస్ వాజ్ రెంటెడ్ అవుట్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెజర్స్ విక్టరీ విచ్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ ఆన్ ద నైట్ ఆఫ్ May 19th. నైదర్ కాన్కోట్ నార్ గోపాల్ రెడ్డి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజింగ్ ఇట్ క్లైమ్డ్. ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే, అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు. సంబంధం లేని గోపాల్ రెడ్డితో నాకు సంబంధం అంట కట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆన్ రికార్డ్, ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కోతలకి. కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది, రైట్, ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీశావు. అన్నిటి మీద, అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాకాడే అలవాటు నీకుందా, నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాకాట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నెంబర్ 1, నువ్వు మందు కొడతావా లేదా, డ్రగ్స్ వాడతావా లేదా? నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. నీ క్యారెక్టరు, నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే, నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడి కూస్తుంది నువ్వు ఎలాంటి వాడివని చెప్పి. నీకు చాలా మంది సేబులేసలు కాబట్టి నేనేదో మన జమీన్ రైతులో ఒక పేపర్ టంకించా. పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు, ఆయన తెచ్చిచ్చాడు. నీకుండేటువంటి శ్రేయబులాసులు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా, నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయబులాసులు అంతా ఇంత కాదు కాబట్టి, అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో, అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇచ్చినానని చెప్పాడు. దీంట్లో ఇది 12 పేజీలో తమరి గురించే, మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా, ఎమ్మెల్యేలో కామపిశాచి పని చెప్పు. ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు సరైనటువంటి వాడు కాదు, ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని, అదేనే చెప్పు. లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు, రెంట్లో ఒకటి చెప్పాలి కదా. విశాఖ నగరంలో కేజీహెచ్ లో బ్యాటరీ వాహనాన్ని కలెక్టర్ మల్లికార్జున ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వాహనాన్ని నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేజీహెచ్ కు వచ్చే రోగుల సౌకర్యం కోసం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మరియు డైరెక్టర్ ప్రాజెక్టులు మరియు అదనపు ఛార్జ్ డైరెక్టర్ ఆపరేషన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ఎన్ఎల్ శ్రీ ఎకే బాగ్చి గారిచే లాంఛనంగా ప్రారంభోత్సవం. డాక్టర్ అరుణ్ కాంతి బాగ్చి డైరెక్టర్ అండ్ అందరికీ నమస్కారం అండి. ఇన్ఫాక్ట్
It's a very valuable contribution from the CSM. I would like to heartfully thank the RNL management, and especially Director Arun Kanti Bakshi garu, the director of the project. And also I would like to convey our sincere gratitude to the TMD also on this platform. So even just yesterday also we had a single meeting in regional eye hospital where 1.23 crores contribution came from HPCS for the 3 important advanced equipment. This is the second series of launches. So thank you for the RNF. I think I will also thank Mr. Babu for his contribution. I also thank all the other remaining employees of the RNF also. So the kind of interest shown by the Superintendent Dr. Ashok Kumar Garu and Dr. Putraj Garu, the entire staff, all the doctors in KG, I think this will really take us to long way. And in the last 2.5 years, several contributions have come from the various industrial fraternities, from the industrial units. They have been continuously supporting the KGs and other hospitals. So I convey my sincere thanks to all such industrial units who have been contributing continuously to the cause of poor people in the KG. I also look forward to RAN and other industries to continuously support us in the cause of serving the poor people in the KG. I also assure from this platform the quality of treatment and services is certainly increased. Already there is a lot of improvement in the qualitative aspects. Further, we will commit ourselves in the improvement of the qualitative services to poor people in these cases. So once again, thanks Director of Projects Arun Bajagaru and also the other doctors and students and also the principal supervisor. Thank you so much. Thank you, sir. Respected Dr. Mallikarjun, our District Director, Dr. Ashok Kumar, Faculty, Dr. Raju from Ministry of Environment, Forest. Ladies and gentlemen, it is indeed a matter of pride and privilege for us to be associated with such a noble cause. RNL, as you know, is not a stranger to KGS Hospital. We have been associated with this hospital in the past as well. This CSR block is one example. And it was our good fortune, I would say, that as a part of our environmental clearance, we have taken up this CSR activity to provide these battery operated vehicles, which will go a long way in elevating the needs of the people who are really distressed and